So first, let's discuss the earlier questions. So what is the question there? Showing downward trend and still affects many parts of the country. Briefly explain the government of India's approach to counter the challenges posed by left-wing extremism. The question is nothing but there is a downward trend in left-wing extremism, violence, but still it's a challenge. What are the India's major steps? So how to approach this? First, explain the 1 minute. How to approach? You should explain that geographically it has been decreased, but it is a challenge. So we should start the statement like introduction to the question or answer. Okay. Then coming to the body. So national policy and action plan 2015 is a plan regarding how to deal with the Naxalism. ఏమో మీరు రాశారు కదా, చూసారా స్క్రిప్ట్స్? మీరేనా డైమెన్షన్స్ కూడా పెట్టుకుని పాయింట్స్ రాశారు? డైమెన్షన్స్ వెళ్ళాల్సింది. మీరు ఉన్న పాయింట్స్ ని సెగ్రిగేట్ చేసి డైమెన్షన్స్ వెళ్ళండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా సెక్యూరిటీ ఇష్యూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని రాసి దాని కింద మీరు యూ కెన్ రైట్ ద పాయింట్స్ అనమాట. బాగా రాశారు మీరు కూడా ఫస్ట్ బాగా రాశారండి. కాశ్మీర్ ఇష్యూ కొంచెం కన్సైజ్ చేశారు బాగా, కానీ ఫస్ట్ క్వశ్చన్ అంత రాయాల్సిన అవసరం లేదు. అది ఇంకా మీకు టైం లిమిట్ దాటిపోయి ఉంటుంది కదా. మీకు ఇచ్చేది ఎంత హార్డ్లీ 10 minutes వస్తుంది టైం. రాలేం కదా. ఫస్ట్ క్వశ్చన్ బాగా రాశారు మీరు కూడా బాగా రాశారు ఫస్ట్ క్వశ్చన్. కాబట్టి సెకండ్ క్వశ్చన్ కొంచెం పాయింట్స్ పెట్టాల్సింది, ఐ మీన్ డైమెన్షన్స్ వెళ్ళాల్సింది. మీరు రాలేదా? ఓకే. నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్. This is the policy of the central government to deal with the left-wing extremism affected areas. Nothing but security measures and interventions and protection of community rights. These are the one of the main points. మీకు నేను డైమెన్షన్స్ మాత్రం ఎందుకు ఇస్తున్నానంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ ఫర్ సేక్ ఆఫ్ రివిజన్. నేను ఫుల్ ఆన్సర్ చేస్తే మీరు ఎగ్జామ్ ముందు మొత్తం ప్యానిక్ అయిపోతారు. అన్ని ఆన్సర్స్ ముందు తీసుకుంటే ఏం చదువుతారు మీరు ఎలాగైనా రాయొచ్చు. కాకపోతే ఎలా అయితే మీకు స్పేస్ లిమిట్ అనేది వన్ పేపర్ వస్తాయి ఆర్ 1 page వస్తాయి. 1 paper కూడా కాదు. మరి వన్ పేపర్ లో మీరు ఇచ్చిన వర్డ్ లిమిట్ కన్నా తక్కువ రాస్తే ఇట్స్ డిసడ్వాంటేజ్ టు యూ. మీరు ఇలా ఎప్పుడు రాయొచ్చు, ఎలా రాయొచ్చు మీరు నో ఇష్యూస్. కాకపోతే ఎలా మీరు ఎప్పుడు రాయొచ్చు అంటే టైం కన్స్టెంట్ ఉన్నప్పుడు. టైం కన్స్టెంట్ మీకు క్వశ్చన్స్ ఎక్కువైపోయి టైం తక్కువ ఉంటుంది చూసారా, లాస్ట్ 10 minutes లో మీరు 2-3 questions రాయాల్సి వస్తాయి. Then you go for this type of approach, dimensions. But compulsory you should address 150 words, at least 150 to 200 words minimum రాయాలి. ఇలా రాస్తే కష్టం అండి, ఇట్స్ నాట్ అడ్వైజబుల్. మీకు ఏముంది, ఆల్రెడీ యు నో ద డైమెన్షన్ and you expand this security measures and interventions. What are those in your own words? అంతే అయిపోయింది. వన్ ఎగ్జాంపుల్ ఏమా, ఇది ఓన్లీ రిప్రజెంటేషన్, బ్లూ ప్రింట్ అంతే. మీకు యూ కెన్ యూజ్ ఇట్ వెన్ ద టైమ్ డజంట్ పర్మిట్ యూ. మీకు టైం ఖర్చు చాలా తక్కువ ఉంది, టైం అయిపోతుంది, 2-3 questions రాయాల్సి వస్తుంది, అప్పుడు ఎలా వెళ్ళిపోండి. మీకు అట్లీస్ట్ మీకు 6 marks పడే చోట 3-4 marks పడతాయి. మీకు ఎగ్జామ్ లో ఏం కన్వే చేయాలి, నా దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ఉంది బట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు దిస్ బ్లూ ప్రింట్ అని మీరు కన్వే చేస్తారు. బట్ ద ఐడియల్ థింగ్ ఈస్ టు రైట్ హోల్ ఆన్సర్. ఏముంది, మీరు ఒక డైమెన్షన్ రాసి కింద ఒక 2 lines ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనుకోండి. ఇలా డైమెన్షన్ పెట్టి 2 lines ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోయింది కదా. దానికి మీకు ఏం కష్టం? ఇంకా బాగా షార్ట్ కట్ అలవాటు పడినట్టున్నారు మీరు. లేదు, నేను చెప్తున్నాను. ఓకే, మీకు వచ్చిన థాట్ రైటే, బట్ యాజ్ టైం పర్మిట్స్ వాళ్ళు ఇచ్చిన టైం అండ్ స్పేస్ లో మీరు రిక్వైర్డ్ టైం కి మినిమం ఇంత మీరు చూపించాలి, మినిమం బోర్డ్ లిమిట్ చూపించాలి. దట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్. దాన్ని మనం ఏం చేయలేము. ఇట్స్ నాట్ ఐడల్.
ఇది ఐడియల్ కాదు, బట్ దిస్ ఇస్ ఫర్ రిప్రజెంటేషన్. మీకు టైం కనుక పర్మిట్ కాకపోతే మీరు ఎలా వెళ్ళొచ్చు, నో ఇష్యూస్ ఇన్ దట్. ఓకే, దెన్ సెక్యూరిటీ మెజర్స్. సెక్యూరిటీ మెజర్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ సిఆర్పిఎఫ్, కోబ్రా, బిఎస్ఎఫ్ యూజ్ చేస్తారు ఇన్ నక్సల్ ఏరియాస్. కాంబాట్ బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్, కోబ్రా అంటే. అండ్ గ్రే హౌండ్స్ యూజ్ చేయొచ్చు. గ్రే హౌండ్ ఇస్ ఆఫ్ ఏపీ, కంబైన్డ్ ఏపీ, అన్డివైడెడ్ ఏపీ. గ్రే హౌండ్స్ యూజ్ చేసేవాళ్ళు. తర్వాత మీకు కోబ్రా, సిఆర్పిఎఫ్, ఎక్స్క్లూజివ్ సిఆర్పిఎఫ్ ఈస్ ఫర్ ఇంటర్నల్ సెక్యూరిటీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. మీకు సిఆర్పిఎఫ్ ఈజ్ అండర్ సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. ఏమేమి ఉన్నాయండి సిఏపిఎఫ్ లో? సిఆర్పిఎఫ్, ఐఎస్ఎఫ్, ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇస్ ఫర్ సేఫ్ గార్డింగ్ ద కంట్రీస్ అసెట్స్, నేషనల్ అసెట్స్. చెప్పండి, సిఆర్పిఎఫ్, ఐఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, ఇంకా ఐటీబీపీ, ఇండియో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్. మీకు ఐటీబీపీ దేనికండి? చైనా బోర్డర్, ఇండో చైనా బోర్డర్. ఎస్, యువర్ రైట్. ఎస్ఎస్బి, సహస్ర సీమ బల్, నేపాల్ అండ్ భూటాన్. అండ్ నెక్స్ట్ బిఎస్ఎఫ్ ఇస్ ఫర్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్. మీకు ఇవి సేఫ్ గార్డ్ చేస్తాయి పారామిలిటరీ ఫోర్సెస్. బట్ ఫుల్ ఫ్లెడ్జ్ వార్ వచ్చినప్పుడు టెరిటోరియల్ ఆర్మీ దిగుతుంది. టెరిటోరియల్ ఆర్మీ, మిలిటరీ ఇస్ డిఫరెంట్. ఓకే, and development initiatives after security measures, what do you go for that? PM Gram Sadak Yojana to Roshni is for local tribal development for youth, Roshni. And Ekalavya model is exclusive for education, tribal education. Ekalavya model as if like gurukuls. And you have again community engagement and rehabilitation. This is very important. We should build the trust, capacity building within the tribals, so that to have a maximum trust on the government or governance. Not government, you can go for governance. Okay, then tribal youth exchange program, like programs like inter-tribal exchange program. Make different tribals unte danlo youth exchange programs padtaru. For example, like from the government side, there will be some like school level or college level initiations of meetings, also some sort of workshops, etc. And then you have again the program is Khelo India. Khelo India is for sports. Sports is the best way for assimilation or integration. And then you have targeted data driven intervention. దీనిలో మీకు సమాధానం ఉన్నదండి, సమాధాన ఫ్రేమ్వర్క్. దానిలో మీకు డిఫరెంట్ లేయర్స్ ఉంది. స్మార్ట్ లీడర్షిప్, తర్వాత మీకు ఏంటండి యాంటీ టెర్రరిజం, యాంటీ వాట్ యు కాల్ నక్సలిజం యాక్టివిటీస్, ఎక్సెట్రా. సమాధాన ఫ్రేమ్వర్క్ లో ఇట్ ఇంక్లూడ్స్ హోలిస్టికల్లీ characteristic policy. Samadhan is like development and assimilation and anti-Naxalism or extremism operations, like armed type of thing. Then you have left-wing districts has been down from 126 districts to 38 districts from 2000 in 2024 from 2005 range to. Deaths has came down from by 81% deaths. చాలా ఎలాంటి ఈ యాంగిల్ మీరు చేస్తే అడ్రస్ చేస్తే సరిపోతుంది. ఇంకా వే హెడ్ వచ్చేసి మీరు కంక్లూజన్ వచ్చేసి ఆప్టిమిస్టిక్ గా బ్లెండ్ ఆఫ్ రోబస్ట్ సెక్యూరిటీ ఆపరేషన్స్ అండ్ యాక్సిలరేటెడ్ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇక్కడ మీకు కావాలంటే రీసెంట్ గా ఎగ్జాంపుల్స్ వచ్చేసి నక్సల్ టాప్ క్యాడర్ ఎలిమినేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇట్ హ్యాస్ బీన్ బెనిఫిటెడ్ ద యాంటీ నక్సల్ ఆర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం యాంటీ ప్రోగ్రామ్స్ ఆర్ యాంటీ యాక్షన్స్. టాప్ క్యాడర్ ఆఫ్ నక్సలిజం పోతే ఏమవుతుందండి మీకు? ఇట్ విల్ డౌన్ సైజ్ దేర్ కాన్ఫిడెన్స్ అండ్ స్ట్రెంగ్త్. ఏ అండి అప్రోచ్ టు కౌంటర్ ద ఛాలెంజెస్ అండి. అప్రోచ్ ఇది
మీకు ఛాలెంజెస్ ఇంక్లూడ్ చేయాలంటే మీకు ఛాలెంజెస్ ఒకటి రెండు 1-2 ఛాలెంజెస్ ఎక్కువ చేయండి, ఎక్కువ ఫోకస్ చేయవసరం. 1-2 ఇనఫ్. Because he is not concentrated on challenges but to approaches. ఛాలెంజెస్ ఇంక్లూడ్ చేయాలి. 1-2 సరిపోతుంది, ఎక్కువ అవసరం. Kashmir stability is beyond anti-terrorism. Assimilation and integration into the Indian mainstream is needed. దీనికి మీరు ఎలా వెళ్తారు? ఫ్రేమ్వర్క్ సోషల్, పొలిటికల్, ఎకనామిక్ ఇంక్లూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా ఎంటర్ చేసి దెన్ యూ గో ఫర్ లిమిటేషన్స్ ఆఫ్ సెక్యూరిటీ. Means security is needed, but there is a limit for that. So we should go through other proactive dimensions, not controlling measures. Proactive dimensions, these are. So these included the political, limitations. So political disenfranchisement. Some parties ban the elections. మీకు ముఫ్తీ మహమ్మద్ సయద్ ఆ పేరేంటండి? ముఫ్తీ మహమ్మద్ సయద్ డాక్టర్ పేరేంటి? ఎన్పిపి నేషనల్ చూడండి సార్. They have banned elections. Okay. The other reason is due to the anti-terrorism, there is stagnation of economic stagnation. For example, take the case of Pahalgam. After Pahalgam attacks, what happened? Decrease in tourism. Mehbooba Mufti. Yeah. Then decrease in tourism. And even the Pakistan's ultimate proxy war against India is to alienate the Kashmiri people from the Indian development. మీకు ఎప్పుడైతే డెవలప్మెంట్ ఉంటే పీస్ ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ వస్తుంది. ఎక్కడైతే పీస్ ఉందో దే డోంట్ వాంట్ ద పీస్. దీస్ ఆర్ ద ప్రాక్సీ వార్ ఫ్రమ్ ద పాకిస్తానీ గవర్నమెంట్ అండ్ ఆర్మీ. So they want the economic, they want to squeeze the economy through attacks, while tourism, etc. They want to create the panic. They want to destroy the Indian infrastructure in Kashmir. మీకు ఈ నక్సల్స్ కూడా సేమ్ కదండి, బ్రిడ్జెస్ ఫెయిల్ చేస్తూ ఉంటారు. దే వాంట్ టు అలినేట్ ద ట్రైబల్ ఏరియా అండ్ ట్రైబల్ పీపుల్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద మెయిన్ ల్యాండ్. They want their own ideology to be framed in the brains of local tribes or local forest people, forest developing people. అంతే కదా వాళ్ళ ఐడియాలజీ, విత్ ద బలాడ్స్, సాంగ్స్, కల్చర్ ఎక్సెట్రా. మనం డిస్కస్ చేసాం కదా, వంగపండు రాదా, వంగపండు కాదు, వంగపండే అతని పేరు. వంగపండి చెప్తా ఉంటారు కదా, ఏం పిల్లడు వెళ్దాం వస్తామని. డిఫరెంట్ బలాడ్స్. ఇంకా తెలంగాణలో కూడా సేమ్ మీకు డిఫరెంట్ బెలాడ్స్ ఉన్నాయి. బెలాడ్స్ అంటే రీజనల్ ఫోక్ సాంగ్స్, గద్దర్ సాంగ్స్. యా, ఎగ్జాక్ట్లీ. ఆయన వచ్చేసరికి మీకు సాఫ్ట్ పవర్ వస్తుంది. మూవీస్, ఎకనామిక్ స్టాగ్నేషన్ అండ్ సోషల్ ఎక్స్క్లూజన్ మీన్స్ alienating from the Indian mainstream. Okay, these are the limitations. I'm coming to the assimilation and integration. What is the assimilation and integration part? This is the challenge. But what is what you call our approach? Political integration. Article 370 has become a draconian article, so that Kashmiris will have a separate constitution, a mini constitution, and a type of separate flag.
a country within the country almost. No act within the Kashmir can be applied until unless Kashmir Assembly enacts that. Until unless this external affairs, defense, and some acts applies directly. And rest of the other, Assembly should pass the bill for sake of nod. And constitutional and administrative integration. By deletion of Article 370 or abrogation, what happened? Constitution political integration has happened, administrative integration. Thus, land has become integrated into Indian mainland, like single country with only one constitution. And then there is the economic development. New opportunities. New opportunities means creating infrastructure and quick export of their own products. For example, Pashmina shawl. Pashmina shawl is one of the renowned product for the sake of world famous product. Pashmina goat nunchi meeku teestarandi Pashmina shawl. Telusu kada meeku. And almonds, cherries, apples, what not. Market and remunerative price for their products. Edi ekkada new opportunities ikkada. And local community participation. యూత్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూత్ మీరు ఇక్కడ కూడా వాడచ్చు. ఖేలో ఇండియా, రోషిని, మిగతా ప్రోగ్రామ్స్ కూడా. స్కిల్ డెవలప్మెంట్, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన, లోకల్ కమ్యూనిటీస్ పార్టిసిపేషన్, ఇంకేముంది ముద్రా స్కీమ్, స్టాండప్, స్టార్ట్అప్, అవన్నీ కూడా మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సోషల్ అండ్ కల్చరల్ ఇంటిగ్రేషన్, ఇంటర్ కమ్యూనిటీ డైలాగ్ అండ్ కమ్యూనిటీ ఎక్స్చేంజ్. సో దిస్ ఈస్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ కాశ్మీరీ పండిట్స్ into the Kashmir. Reintegration of. In 1989, there is a big wave against Kashmiri Pandits. They have been expelled. They have been massacred to Islamize the Kashmir. And even many people are there within the Kashmir. Now it has been separated. Some Buddhist lives there, some Hindus are there, and different Shiites is there. Shiite and Sunni and Shiite, Shias are Shiite. And Operation Sadbhavan, empowering local institutions. Operation Sadbhavan అంటే ఏంటండి? RV persons creating some programs in the integrated areas. Then ఇది పోదా? Robust security along with political and economic social integration is needed. Conclusion చాలా తక్కువ ఇచ్చాను, మీరు ఇంకో 2-3 లైన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ టైమింగ్స్ ఐ హావ్ గివెన్ వెరీ లెస్ కన్క్లూజన్. అర్థమైందండి? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అంటే దిస్ ఈస్ ఫ్రమ్ explain assimilation and integration to Indian mainstream is needed. These are the measures that has been given by us. The examiner is asking the measures to be taken for the assimilation and integration into the mainstream of Kashmiris. So what is your response? He is asking the students. మీరు గవర్నమెంట్ టైప్ మెజర్స్, గవర్నమెంట్ సైడ్ ఉన్న ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ చేస్తా మీ యొక్క రికమెండేషన్స్ అనేది మీరు పుట్ ఫార్వర్డ్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అర్థమైందండి? అంటే ఈ సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో అది ఒక అడిషనల్ పాయింట్ కాబట్టి జస్ట్ మీరు మెన్షన్ చేసినట్టే ఊరికే 3 పాయింట్స్ రాసి మెన్షన్ చేస్తారు, లేకపోతే అసలు ఫ్లో చార్ట్ అనేది మీ ఇష్టం అండి. ఇప్పుడు నీ ఫ్లో చార్ట్ అనేది ఇక్కడ ఎందుకు ఎట్లా తెలుసా? మీకు ఒక ఆన్సర్ ప్యాటర్న్ కావాలి కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. మీకు ఫ్లో చార్ట్ కావాలంటే ఫ్లో చార్ట్ కొన్ని వేయచ్చు, కాకపోతే నేను అవే మళ్ళీ నేను కింద డిస్క్రైబ్ చేస్తే అది డూప్లికేషన్ అవుతుంది. ఈవెన్ ఐ కెన్ డ్రా ఫ్లో చార్ట్ ఫర్ ఎక్స్ట్రా ఛాలెంజెస్ ఆర్ సంథింగ్, బట్ ఇంకా ఆన్సర్ ప్యాటర్న్ కోసం రాస్తున్నా ఇక్కడ. వన్ థింగ్. ద సెకండ్ థింగ్ ఇస్ లైక్ మీరు మ్యాప్ వేయడం మర్చిపోయారు కాశ్మీర్కి. జస్ట్ కాశ్మీర్ అయినా సరే మీరు మ్యాప్ వేస్తాం, ఎల్ఓసి ఎల్ఐసి రాసి రీమార్క్ చేస్తే బాగుంటుంది. సి వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూ గో మ్యాక్సిమం ఫర్ మ్యాప్. అక్కడ స్పేస్ ఉండదు, మీరు క్రియేట్ చేసుకోవాలి. అదేనా? అది
Okay. Coming to Manipur, erupts has Meitei leader is held. So, a top leader of Arambai Tengol. ఏంటండి ఇది? టాప్ లీడర్ ఆఫ్ అరంబై తెంగోల్. అరంబై తెంగోల్ అనేది మెయిటీస్ రాడికల్ గ్రూప్. అంటే ఇట్స్ యూజ్డ్ ఫర్ సేక్ ఆఫ్ అసర్షన్ అండ్ ఫైటింగ్ ఫర్ ద మెయిటీ రైట్స్ అన్కాన్స్టిట్యూషనల్లీ. రాడికల్ గ్రూప్ అంటే ఏంటండి? ఇట్ యూజెస్ వైలెన్స్. మెయిటీస్ రాడికల్ గ్రూప్. I'll say about what is Meitei, what is Kuki. I'll say about from history to now. Okay. Arambai Tengol అనే ఒక గ్రూప్ ఉంది and its leader has been arrested in Manipur and it has caused the violence. That is the concept. And he is discussing about the 5 Manipur Valley districts of Imphal East, Imphal West, Bishnupur, and this is the core Meitei districts population. And this population has been affected. అంటే this population life has been affected due to the core Meitei group has given a call of agitation because of his arrest. అర్థమైందండి మీకు కాన్సెప్ట్? వన్ థింగ్ మీకు ఇక్కడ మెయిన్ ఏరియాస్ నేర్చుకోవాల్సింది ఏంటంటే బర్న్ టైర్స్ అండ్ ఇక్కడ టైప్ ఆఫ్ వైలెన్స్ ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇస్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ has arrested the 3 insurgents. And now coming to what is the history of this, why this has been there. నిన్న మొన్న జరుగుతుందండి అరెస్ట్. 2023 వైలెన్స్ రిలేటెడ్ గా అరెస్ట్ చేశారు. అదేందా మీకు? నౌ స్టేట్ ఈస్ అండర్ ప్రెసిడెంట్స్ రూల్ 356. And this is the coming to the main thing is like and districts and people. And this is the Manipur map. Of this Manipur map, this is the central Manipur Imphal districts, surrounded districts. And this area, so-called saffron color, is core Meitei dominated areas. These are also known as valley people. Meitei is a ethnic people. These are the valley peoples. అంటే ఇదంతా మీకు ప్లెయిన్ ఏరియా అన్నమాట, వ్యాలీ. ఇక్కడ మీకు క్యాపిటల్ ఉంటుంది. దీస్ ఆర్ ద మోస్ట్ పాపులేటెడ్ పీపుల్ ఇన్ ద స్టేట్. అండ్ బట్ ఏరియా ఇస్ వెరీ లెస్. ఏరియా ఇస్ ఆఫ్ అట్లీస్ట్ 20%. Only 20% of state at most. And they are very populated and they decide the enfranchise. That means whom to elect due to the population. And the main thing is like Meitei dominated Taubul, Imphal East, Imphal West, Kakching and Bishnupur. These are the 5 districts. And Kukis. These are Chorachandpur, Kangpoki and Ferzal. These are the Kuki areas. And now the strife is between Kuki and Meitei. Kukis are Christianized tribes in the British's time. I'll say everything about the background, why the issue has been arised, who are the Kukis, who are the Nagas, who are the Meiteis, and why the issue has been happening, and what is the status quo. Everything we shall discuss. So Nagas is nothing but is another tribe. Kuki is tribe amma, Kuki Zomi. Naga is tribe amma, and Meiteis are not tribe. Recently they have been given a tribal status. That's where the issue has been propped up. సో ట్రైబల్ స్టడీస్ ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుందో తర్వాత చెప్తాను మీకు. అండ్ దీస్ హ్యావ్ నాగాస్, కుకీస్ అండ్ మీతీస్. చాందేల్, టెంగ్పోల్. ఓపెన్ చేయండి అమ్మా బుక్. అట్లా తీసుకురాలేదా? గుడ్, వెరీ గుడ్. జిరిబం మిక్స్ ఆఫ్ బెంగాలీ మేతి. ఈ ఏరియాస్ అనమాట మీకు. చాందేల్, టెంగ్పోల్, ఈ ఏరియాస్, దీస్ ఏరియాస్. This is Naga, green is Naga, blue is Kuki, and saffron is Meitei. Even this is Kuki. Okay. And I will show you the pitch according to the. See, Imphal Valley.
Methi dominated. And this Kuki dominated. Kuki tribes. This Naga tribe dominated. Okay, coming to the history. Let's come. Let's see the history. According to the Royal Chronicles, Chitral Kumbaba అనేవి Royal Chronicles means historical documents written by the Royal historians. అంటే వాళ్ళే రాయించారు. According to the Chitral Kumbaba documents, Manipur kings are of Ningtauja dynasty of 33 AD. ఎక్కడి నుంచి అరేసింది? Ningtauja dynasty నుంచి. See, this is not that relevant, but have to have an idea. And then indigenous faith of Sanamahism till 18th century. Till 18th century, they are of indigenous faith, means local faith, irrespective of other religion. They have their own faith. Sanamahism, indigenous faith. Sanamahism. And 1891, Manipur princely state after the Anglo-Manipur War. Till then, it is an indigenous faith. From 1891, British, after winning over the Manipur region, it has turned it into a princely state as a buffer state between Myanmar and India from 1881. Okay, till then it is okay. And Manipur has given a duty status in 1956. Adenamma. Manipur has given a duty status and a union territory. And 1972, it has become a full-fledged state. Full-fledged state ఎందుకండి? To have a regional aspiration. If a state has been given a full-fledged state, what happens? They will govern their own people, and they will have some federal aspirations will be satisfied. So that earlier, other than this Manipur, every region is under Assam, Northeast Frontier Agency. And Northeast Frontier Agency is known as Arunachal Pradesh, but it is in the UT. And what happened then? Conflict is between hill tribes and Meithis. Hill tribes are Kuki-Zomi, they are Christians. Meithis are Bengali immigrants. Bengali immigrants in Chapkota, but they are of Bengali origin because they are of past. ఎప్పుడో మీకు 200-300 years బ్యాక్ వచ్చారు, some 300-400 years back. They have Bengali origins, and they are of Hindus, Meithis, Hindu people. మీకు ఇప్పుడు అర్థం ఏమంటుంది కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చిందో? అర్థమైందా? అర్థం చేసుకుంటారు. కమ్యూనల్ ఇష్యూ, సింపుల్ లాజిక్. డెవలప్మెంట్ కాదమ్మా, ఇక్కడ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ కుకీ అనేవాళ్ళు హిల్ ట్రైబ్స్, కుకీ-జోమి క్రిస్టియన్స్, వీళ్ళు మేథీస్ అనేవాళ్ళు వ్యాలీ. ఎస్టీ స్టేటస్ మేథీ వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు నేను తర్వాత చెప్తాను మీకు. అది డ్యూ టు సమ్ పొలిటికల్ ఇంప్లికేషన్ మీకు వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే క్రిస్టియన్స్ ప్రొలిఫరేషన్ ఎక్కువైపోతుంది, క్రిస్టియానిటీ పెరుగుతుంది. తర్వాత ఎస్టీ స్టేటస్ ఇవ్వకపోతే దేర్ ఇస్ ఎ హ్యూజ్ పార్ట్ ఆఫ్ రిజర్వేషన్ ఇస్ గోయింగ్ టు దీస్ పీపుల్, హిల్ ట్రైబ్ పీపుల్. One thing. And second thing is like they can't purchase or own the land, hilly land in the 90% of other part of the state. ఈ కుకీ, ఈ మేథీ పీపుల్ కి ఓన్లీ ఇంఫాల్ చుట్టుపక్కల వ్యాలీ మాత్రం ఉంటారు వీళ్ళు. ఓన్లీ 10-15% ఆఫ్ ల్యాండ్ విల్ బి ఓన్డ్ బై సమ్ అరౌండ్ 30-40% ఆఫ్ పీపుల్. ల్యాండ్ తక్కువ ఉంటుంది, మీకు పీపుల్ ఎక్కువ ఉంటారు, రిసోర్స్ కొంచెం ఉంది ఇక్కడ. బట్ టు ఓన్ ద ల్యాండ్ ఆర్ రిసోర్సెస్ ఆన్ ద హిల్ ఏరియాస్, they don't have that status of tribe, so they are not permitted for that. అదైనప్పుడు మీకు లాజిక్. కాన్ఫ్లిక్ట్ ఆరిజిన్. కమింగ్ టు హియర్, కలెంగ్ పాక్ కింగ్డమ్. కాంగ్లే పాక్ కింగ్డమ్ అనేది బ్రిటిష్ ప్రొటెక్టరేట్ లో ఉంది. ఇట్ ఈస్ ఆఫ్ ఇన్ అండ్ అరౌండ్ ఇంఫాల్ రీజియన్ లో బ్రిటిష్ ప్రొటెక్టరేట్ లో ఉంది. బట్ వాట్ హ్యాపెండ్, కాలక్రమేణా ఏమైందంటే నాగా ట్రైబ్స్ యూస్ టు రైడ్ డౌన్ దిస్ వ్యాలీ and they used to destroy the crops and they used to plunder the wealth and they used to go back to the hills.
నార్త్ నుంచి నాగా ఏరియా డామినేటెడ్ చూసారా, నార్థన్ డిస్ట్రిక్ట్స్ నుంచి వాళ్ళు వచ్చి ప్లండర్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు బ్రిటిషర్స్ ఏం చేశారు, ఇట్ ఇస్ ఎ థియరీ, బ్రిటిష్ హ్యాస్ బాట్ దిస్ కుకీస్ ఫ్రమ్ కచిన్ అండ్ చిన్ హిల్స్ ఆఫ్ సైగాంగ్ అండ్ చిన్ హిల్స్ ఆఫ్ మయన్మార్ నుంచి కుకీ అనే ట్రైబ్స్ తీసుకొచ్చి బ్రిటిష్ ఏం చేశారంటే దే హ్యావ్ కెప్ట్ యాజ్ ఏ బ్యారియర్ ఆర్ బఫర్ బిట్వీన్ నాగాస్ అండ్ వ్యాలీ పీపుల్, and they have been Christianized due to British impact, British proselytization, and మత మార్పిడి వల్ల they have been Christianized. What happened then? మీకు మణిపూర్ ఇలా ఉంటే this is Imphal, and here it is Naga dominated, and here is Kuki dominated. Even here there is a Kuki buffer zone, so that to stop Nagas they have bought from Myanmar తీసుకొచ్చింది బ్రిటిషర్స్ ఈ ఏరియాకి, ఇంఫాల్ వ్యాలీ నుంచి ఈ నాగా ట్రైబ్స్ ప్లండరింగ్ ఆపడానికి. అదైనప్పుడు మీకు తీసుకొచ్చారు. అప్పుడు ఏమైందండి, మీకు కుకీస్ ఆర్ very fearful warriors. They go for head hunting. They are the head hunting warriors. Means, for example, in a war, whichever tribe has won the war will cut the heads of the other tribe people, and they will piece it into a spear. ఒక సోలాన్కో లేకపోతే ఒక బరిస్కో గుర్చి they will take back to their hamlets as a trophies. This is known as head hunting warfare. Okay, what happens now? Then Kuki Meitei divide. Kuki Metis has rose. గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుందని చెప్పడం కానీ అలా వదిలేసింది. అప్పుడు ఏమవుతుంది, మీకు నాగాకి గ్రేటర్ నాగాలేం, ఐ షో యు ద గ్రేటర్ నాగాలేం టు కౌంటర్ ద గ్రేటర్ నాగాలేం. నాగా పీపుల్ ఆర్ క్లెయిమింగ్ దిస్ ఏరియా, ఈస్టర్న్ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ అండ్ మణిపూర్, నార్త్ మణిపూర్ యాజ్ గ్రేటర్ నాగాలేం. They want their own Nagaland as a state for the greater Nagaland, means greater Naga tribe aspirations. So what do they do? So then Kukis and Metis has gone for their assertion. They also tried for insurgency. Insurgency and it's like a group of people with weapons and arms trying to overthrow the democratically elected government. Is known as insurgency. So what happened next? Kukis and Metis have started an insurgency to counter the Nagas. Nagas assertion like northern Manipur kuda kavalani Naga cheptunte veelu kuda modetaru to counter the Nagas, to neutralize the Nagas. Then what happened? Kuki land has came into force. Kukis are demanding for their own state, eastern and western part of Manipur, southern part of Manipur. And then Meitei nationalism has been gained the traction to counter the greater Nagaland. Metis kuda వాళ్ళకి greater nationalism అనేది assertion చూపిస్తూ మొదలెట్టారు. తర్వాత there is a demand for inner line permit, and inner line permit has been given. I'll show you what is inner line permit. This is the inner line permit, and this is the inner line permit అంటే ఏంటో మీరు అడగొచ్చు. This is nothing but it's a entry pass given by the government of India and government of the states for the outsiders to enter into the state. This is to stop the altering the demography. అక్కడ పాపులేషన్ డెమోగ్రఫీని ఆల్టర్ చేయకుండా, మిగతా అవుట్సైడర్స్ వచ్చి ఇన్ఫిల్ట్రేట్ చేయకుండా, for sake of giving the security or confidence building measures to the local tribes or communities, they have brought the ILP. And ILP origins has been in the British Eastern Bengal Eastern Frontier Regulation Act 1873. And this has been brought by the British so that east of the Bengal region, that is combined West Bengal and Bangladesh, etc.,
east of the Bengal region should be under the British control for sake of tea trade and timber. In those days, tea is very benefited or profitable commodity, and India is the main exporter of tea in something like 19th century. So they have gone for Eastern Bengal Frontier Regulation Act 1873. Then Britishers has given only Britishers can give a entry pass to outsiders for sake of entry into this area, for sake of timber. Timber is main thing for sake of construction of houses or railways or etc. And tea. They have shown this as a mask, like these tribes has been violated and they should have their own rights, and to control the war between the tribes, we are making this act. British has given an excuse rather than assimilating the tribes within the mainland. They have alienated them for their own benefits of their own selfish interests. Tea and trade, sorry, tea and timber. అదేనమ్మా, ఈ బెంగాల్ కి ఈస్ట్ సైడ్ ఉన్నదంతా మీకు ఐఎల్పి కింద పెట్టేశారు బ్రిటిష్. ఏమా ఎక్స్క్లూడెడ్, లైక్ forbidden region for outsiders. And then India has initiated ILP for sake of to keep the demography as status quo. ఏ ఏరియాలో, బికాస్ దీస్ ట్రైబ్స్ ఆర్ టెరిటోరియల్లీ, మెయిన్లీ దే ఆర్ టెరిటోరియల్లీ వెరీ పవర్ఫుల్ అండ్ దే డిమాండ్ టెరిటరీ యాజ్ ఇఫ్ లైక్ యానిమల్స్. టైగర్ ఉంది అనుకోండి, ఆ టెరిటరీలో వేరే టైగర్ బాగానే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్. అండ్ దెన్ వాట్ హ్యాపెండ్ దెన్? అరుణాచల్ ప్రదేశ్, Nagaland, Manipur and Mizoram has been into ILP recently. And there are some pockets here, Bodoland territory in Assam, this is a autonomous district council. And మీకు ఇక్కడ Anlong, Karbi, Anlong ఉంది, Haflong districts ఉన్నాయి. ఈ ఏరియా కూడా ఏ పార్ట్స్, కొన్ని పార్ట్స్ లో కూడా ILP ఉంది, అండర్లైన్ పర్మిట్. ఇప్పుడు అదేందమ్మా, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ILP మీద? క్లారిటీ వచ్చింది కదా? Okay, let's move to next. Okay, then about this AFSPA, Armed Forces Special Provision Act. It has been introduced in 1958 due to control the insurgency. అలా violent overthrow of the government and try చేస్తున్న tribes కి weapons అనేవి from foreign countries వస్తున్నాయి, and they have their own, Nagas has their own training camps in the Myanmar. In 2015 or 16, in 2014 or 15, I think, Indian government has gone for hot pursuit, as if like territorial bombarding. They crossed the Indian boundary over the Manipur and they have bombarded the training camps in the Myanmar region. This is known as hot pursuit. HOTPRUIST. Hot pursuit. Indian government has gone for that. And what happened then? And AFSPA has been forced in these areas. These insurgency areas. ఈ ఏరియాస్, తిక్కున్న ఏరియాస్ లో AFSPA అనేది ఉంది. Means armed forces has special rights so that no one can question their autonomy. Only martial courts, they are liable only to the martial courts, not even the normal courts. And even they can fire on anyone. The right to life or Article 21 even is at stake in those areas. Nowhere in the world, British has brought this AFSPA, but nowhere in this world we have this draconian act or draconian so-called process. Okay, then these are the AFSPA areas. Then Article 356. ఎందుకు లేదమ్మా? ఉంది కదా, ఇక్కడ మీకు ఏరియా లిఫ్ట్ చేస్తారు ఆస్పాని, ఈ ఏరియాస్ లో, సాఫ్రాన్ ఏరియాస్ లో. బట్ ఈ ఏరియాస్ లో మీకు పార్షియల్ గా ఉంది. పార్షియల్ ఆస్పా మీన్స్ దే హావ్ సమ్ లిబరేషన్ దేర్ ఇన్ దీస్ ఏరియాస్. ఏమా ఇది అరుణాచల్ ప్రదేశ్ అమ్మా. ఇంకేంటండి డౌట్ ఏంటండి, చెప్పండి, నేను చెప్తా.
సారీ, అప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లేదు. యా, యువర్ రైట్, ఓన్లీ అస్సాంలోనే ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లిఫ్ట్ చేశారు. ఇది అరుణాచల్ ప్రదేశ్, ఇది అస్సాం. యా, అస్సాం అండ్ నాగాలాండ్. త్రిపుర కూడా లేదు. ఎక్కడ త్రిపుర లేదు, మిజోరాం లేదు. ఓకే. Article 356 has been imposed in the Manipur, the president's rule. And then what happened? Implications with the neighboring countries. So with the Myanmar and the Naga people, Greater Nagalim has been spreaded in Myanmar. అక్కడ మీకు మయన్మార్లో నాగా ట్రైబ్స్ ఉన్నాయి. మయన్మార్లో మీకు నాగా ట్రైబ్స్ ఉన్నాయి. So there are some Naga camps, and there is the influence of Naga people in the Myanmar, and they inflict the insurgency in the India. And then coming to the Bangladesh implication, we have Meitei people origin from Bengali origin, Meitei people, and from Assam, Wolfa, United Liberation Front of Assam, has their camps in Sylhet region of Bangladesh. So I'm saying that whichever the outside countries has influence on these tribes, on so-called these insurgent tribes. And the China is providing arms and finance to these areas to create volatility. Adrinda? Yama? External state actors. So implications: loss of human life due to insurgency and violence on women. There's a huge of rape allegations against even AFSPA against women, and this becomes again a big churning issue. And for AFSPA only, they should be proved under the martial courts, and majority of the case will be gone without proving. They'll be dismissed. And many of the nude women has protested in Manipur, rape as Indian Army. And again, you have economic development issue. The economic development has been stagnated. Economic development has been stagnated due to these type of issues, insurgency and etc., and due to so-called inaccessible region. Topography మీకు ఎలా ఉంటుంది? Due to huge hills and valleys. In construction of railways and roads are very difficult. There is a huge impact of landslides. Landslides మీద మనం we have a issue on what you call monsoon impact on the northeast topography అని మనం physiography అని మనం ఒక క్వశ్చన్ రాసాం, గుర్తుందా? We have discussed about the landslides in northeast. ఏమ్మా ఫస్ట్ డే అదే కదా, exactly 1 week back. And what happened then? Social fabric. There should be social fabric has been fragmented within the different communities or within the different tribes of that area due to this rivalry. And next is way ahead, what to do. First is as usual rehabilitation efforts, and the second is like disarming the civil society. So insurgents should be unarmed. They should be assimilated into the mainstream. They should be brought back to the mainstream by how? Enfranchisement అండి, పొలిటికల్ ఫైట్, పాలిటిక్స్ లోకి తీసుకురావాలి వాళ్ళని, అర్థమైందా? Then is preventing the fake news. Fake news is one of the main thing. Fake news అది మీకు మెయిన్ ఇష్యూ. అది మీకు మేతి నాగా ఇష్యూలో కూడా, మేతి కుకీ ఇష్యూలో కూడా అంత ఎస్కలేట్ అవ్వడం కారణం ఏంటంటే ఫేక్ న్యూస్. Then inclusion of dialogue, having a inter-party dialogue, inter-community dialogue or inter-tribal dialogue, as government as a mediator. Many of the cases has been happened till now. Then the last thing is like one district, one force. So if there are 2-3 type of forces, for example, Rapid Action Forces or Assam Rifles or Indian Army,
if there are 2-3 forces, there will be difficulty in the coordination within them. So one district, one force for the effective coordination with the state government and the central government. And the last is the repeal of AFSPA gradually. AFSPA should be lifted gradually in the due course. This is the way ahead. And the question is, understand the Northeast has become the main internal security issue in the wake of recent Manipur violence, Manipur volatility. Explain the implications, suggest the measures to be taken. ఇక్కడ రాస్తారా లేకపోతే ఇంటికి రాస్తారా? ఇంటికి రాస్తారా? మీ ఇష్టం. ఇక్కడ రాస్తారంటే ఇక్కడ కూర్చొని రాయండి. మీ చాయిస్ అది. అమ్మా మీరు ఇంటికి రాయడానికి ఎందుకు అవకాశం ఇస్తానంటే మీకు ఒక ప్రిపేర్ అయ్యి ఒక ఫీజిబిలిటీ ఉంటుంది. మరి ఇక్కడ రాస్తే ఇక్కడ రాయండి. I recommend you to write here, but it's your option. It's your choice. Next thing is Russian forces pushing into Ukraine industrial hub, and this is a tug of war between Russia and Ukraine. Russian aggression or occupation towards Ukraine. Let's discuss about the history and the consequence and the present scenario of Russia-Ukraine war. To create assertion అమ్మా, నెగోషియేషన్స్ వస్తే పీస్ అనేది మీకు పీస్ టాక్స్ జరుగుతూనే ఉంటాయి, బట్ ఫెయిల్ అవుతూనే ఉంటాయి. బికాస్ రష్యా నీడ్ అష్యూరెన్స్ ఫ్రమ్ ద వెస్ట్, లైక్ ఉక్రెయిన్ ఈజ్ ఇట్స్ స్పీడ్ ఆఫ్ జోన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. మీకు హార్ట్లాండ్ థియరీ, రింగ్లాండ్ థియరీ చదివారా? జోగ్రఫీలో వస్తుంది. మెకెందర్ థియరీ, హార్ట్లాండ్ థియరీ, రింగ్లాండ్ థియరీ. Like Henry Meckender, he says like a heartland is nothing but Russia, should be controlled by the ringland states. A theory, but it's a theory in international relations or international geographical philosophy, geostrategical philosophy. But according to that theory, we are linking to that theory, so that NATO has been expanding around Russia. Russia is adagotchu, why only Ukraine? Because Russia has special interest over Ukraine because of Black Sea access, one thing, and second thing is like Russian Slavic origin is from Ukraine, Kiev around region. Russia race Slavic origin అనేది ఉక్రెయిన్ బెలారస్ రీజియన్ నుంచి ఎవాల్వ్ అయింది, వెస్టర్న్ రీజియన్ నుంచి ఎవాల్వ్ అయ్యి అటు మీరు ఫ్లడ్ అయ్యారు. సమ్ 800-900 years, not even 800-900 years, some 2000 years ago, around. According to their say, their origin is from these areas. Okay, then you have what you call Dnipropetrovsk state, industrial region, Ukraine's main industrial region, one of the main industrial region. Russian forces are pushing into that to contain the Ukraine industrial output. Let's discuss Adotama. Let's discuss about this. One thing is like NATO. The main tug of war is NATO expansion towards Eastern Europe, surrounding Russian states. And the main thing is these are the areas, or these are the years of NATO expansion. In 1949, advent of the NATO is nothing but North Atlantic Treaty Organization. It is a collective organization, so that any attack on single state is deemed to be attack on the all states, and all states will be engaging into the war. This is to contain the Russian expansion. Russia has been expanded since World War II, end of the World War II, 1945. Since the end of the World War II, Russia has been expanding towards westward till Germany, till here, Eastern Germany. Russia has expanded. To contain Russia, they have brought NATO, North Atlantic Treaty Organization. Within this, these are the recent countries that have joined NATO: 2004, 2023, Finland, 2024, Sweden. Sweden and Finland has joined recently due to the fear of expansion of Russia. And next you have Ukraine, this region.
Ukraine is trying to include into that NATO, but due to the Russian sphere of influence, zone of influence, Russia has waged a war. And Ukraine, till recently, till 2014, there is a Russian favored party in power. After that, something like a velvet revolution, I think. Yulia Tymoshenko, one woman is to be there, but then Vladimir Zelensky has become the PM or head of the state, and his policy is towards Western policy. His policy favors the Western ideology, Western policy. So, eastern part of Ukraine is of Russian Slavic dominant people. So Russia has took it as an advantage, like we are safeguarding the rights of our Slavic origin people. In that time, Russia has waged a war on Ukraine. అర్థమవుతామని చెప్పింది. మీకు మ్యాప్స్ నేను చూపిస్తా, కంగారు పడుతూ. ఎందుకంటే నేను చెప్పేది మీకు కొత్తగా ఉండొచ్చు, మీకు కాబట్టి మెజారిటీ. అదవుతామా? ఓపెన్ చేయండి మా రష్యన్ మ్యాప్ చూపిస్తాను, కాకపోతే మీరు కూడా ఓపెన్ చేయండి. These are NATO countries, గుర్తుపెట్టుకోండి. And against NATO, Russia has formed a new Warsaw Pact. Warsaw Pact is nothing but collective association of for political and economic association పైకి చెప్తారు. But it is association against the NATO to counter the NATO. And see, Russia has expanded till Eastern Germany, Berlin. Berlin wall చూసారా? Berlin has been divided. Eastern Berlin is under Russian occupation. Western Berlin is under US allies. This is Warsaw Pact, and these are the neutral countries. What happened then? This is the Slavic origin. Russian Slavic origin has been deemed from this area, Ukraine. This Ukraine amma ఇది Ukraine, Belarus, ఈ ఏరియా నుంచి, ఈ రెడ్ కొరియా నుంచి రష్యన్ స్లావిక్ ఆరిజిన్ ఇలా ఫామ్ అయ్యి originate same ethnicity. Ethnicity is nothing but having same culture, same almost same language, same type of lifestyle, and they have migrated towards Russia and Moscow. That is a theory. In core area, eastern part of Europe, Belarusian region, and it has all started from 2014. 2014, due to the government change. Against anti-Russian government has came into power, and Russia has occupied Crimea. In 2014 for sake of frozen-free port, Sevastopol. This Sevastopol is here. This frozen-free port is very important for Russia for sake of its trade or movement of maritime movement in the winter. In the rest of the Russian ports in the north has been has been frozen in winter season. So it has occupied Crimea, saying that Crimea is under Russian control from the beginning. And again, what happened then? There are sanctions on Russia, and recent issue is Operation Spiderweb. This has been conducted by the Ukraine Special Forces, USB. Ukraine Special Forces has conducted this operation. According to this operation, it has conducted multiple attacks on June first week on different locations of Russian air bases through drones, etc. It has destroyed majority of the Russian air bases. It said that it has destroyed. Due to this, Russia has conducted a incursion pushing towards the Dnipropetrovsk. That is the industrial region of one of the main industrial region of the Ukraine. అర్థమవుతామని చెప్పింది. This area is under the Russian occupation. Kherson, Zaporizhia, Donetsk, Luhansk, Kharkiv, Crimea. This area is under the Russian occupation. But Russia is protruding or infiltrating into pushing towards the Dnipropetrovsk because it is a manufacturing hub of Ukraine, one of the manufacturing hub. And cause of the conflict from the beginning. One is balance of power. To balance, చెప్పండి. యుక్రెయిన్ లేకపోయినా కూడా రష్యాకి బ్లాక్ సీ యాక్సెస్ ఉంది కదా. See, మీకు ఎగ్జాక్ట్ గా రీజన్ చెప్తా.
నెక్స్ట్ క్వశ్చన్. మీకు వితౌట్ క్రైమియా రష్యా హ్యాస్ యాక్సెస్ టు దిస్ ఏరియా ఆఫ్ బ్లాక్ సీ. అంతే కదా మీరు అడిగేది? ఇక్కడ వరకు till here Russia has access of this area of Black Sea. This is Scotch cities there here, Scotch. Okay, then in winter, due to the continental effect of climate, what happens? Due to the land freezes fast when compared to water, because water has specific heat is very high, specific heat. Water cools slowly, heats slowly. Okay, అప్పుడు ఏమవుతుంది మీకు ల్యాండ్ పై నుంచి మీకు ఏమొస్తుంది? కోల్డ్ ఎయిర్ వస్తుంది. కోల్డ్ ఎయిర్ రావడం వల్ల మీకు ఈ ఏరియా అంతా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. ఈ పోర్ట్స్ ఈ ఏరియా అంతా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది కోల్డ్ ఎయిర్ డ్యూ టు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కోల్డ్ ఎయిర్. బట్ డ్యూ టు ద మ్యారిటైమ్ ఇన్ఫ్లుయెన్స్ స్పెసిఫిక్ హీట్ ఈ ఏరియా అంతా మీకు ఈ ఏరియా మొత్తం మీకు ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. డ్యూ టు మ్యారిటైమ్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ ఆర్ ఫ్రీజ్డ్ డ్యూ టు కోల్డ్ ఎయిర్ ఫ్రమ్ ద నార్త్. But due to maritime influence, specific heat of the water is greater. This area has been influenced by maritime winds. And Crimea is a peninsula. కొంచెం చిన్న కనెక్షన్ ఉంటుంది ఇక్కడ మీకు. ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది. But it has a land connection, small land connection. And due to the peninsula, it has been surrounded majority of the area, 90% of the area, 95% of the area by sea. Due to the maritime influence, these cold winds couldn't influence Crimea area. And south of the Crimea, Sevastopol is there here. Sevastopol is a port city, seaport, a harbor or a port is there. And this is very important. Due to the maritime influence, this area is not freezed. This is the defreeze zone. Ardhainamma meeku. This is a geographical concept. Why the northern ports of Europe are not freezing in the winter season? Norway, Oslo, etc. 20 question. Why? Water. Due to the Irminger current, warm current. Irminger. North Atlantic current is there. Gulf Stream has become North Atlantic drift. Gulf Stream అనేది స్లో అయ్యి నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అవుతుంది. ఆ వామ్ కరెంట్ అనేది మీకు మోడరేట్ వామ్ తో ఇట్ గోస్ ఇన్ టు ద నార్త్ Norway, etc. From 2014, Crimea is under the Russian control. Emma? Russia is a big country, big nuclear power. Russia is a part of P5. Russia is an alternative for global ideology. You don't underestimate Russia. Russia, China మీకు ఏకమైతే థర్డ్ వరల్డ్ వస్తుంది, థర్డ్ వరల్డ్ వార్. They are the big countries and big influence countries. India is a moderating, balancing power. That's it. Never India has been set as a super power or a big power. నేను ఫ్రాంక్ చెప్తున్నా మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివినట్టుగా. ఓకే, అదేనా మీకు? ఓకే, దెన్ మీకు అర్థమైందండి? ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. సి బ్యాలెన్స్ ఆఫ్ పవర్. యూ వాంట్ టు బ్యాలెన్స్ ద ఇట్స్ వాట్ యూ సో కాల్డ్ పెరిఫెరల్ స్టేట్స్ టు కీప్ ద NATO out of the check. It want its own sphere of influence to balance the rest of the region surrounding it. Russia is a cause of conflict. One thing, and the second thing is like buffer zone. Russia things like Belarus, at least Belarus and Ukraine is the buffer to stop NATO, because Moscow is very on the proximity of the NATO states. Okay, then Russian interest in Black Sea, as we have discussed in the Crimea. Crimea is a defreezed port, non-freezed port in Black Sea region due to the maritime effect. And again, invasion of Crimea. Invasion of Crimea is the other issue here. And next coming to the Ukraine interest for NATO. So Ukraine is planning for NATO. That is the main thing of Russian invasion. What you call anti-Russian party has been
anti-Russian party has been evolved into Ukraine in 2020 something, or 20, not 2020, it's like 2014. Anti-Russia party has been evolved. From then there is a what you call talks has been going on for the sake of NATO because of fear of invasion of Russia. And then we have Minsk 1 and Minsk 2 agreement. Minsk is a capital of Belarus. Belarus is under the Russian influence. Belarus is government is under the Russian influence. Russian favor government is under Belarus. And Belarus capital is Minsk. In the first Minsk agreement, there is a agreement between Russia and Ukraine for sake of de-escalation in 2014. In 2015, there is Minsk 2. It has been mediated by France and Germany for further de-escalation of talks. This is the history I'm saying. And then you have current situation. What is the current situation? What is going on? On the eastern part of the Ukraine, Luhansk, Donetsk, Kharkiv, Zaporizhia, Donbass, Mariupol, Crimea. This region has been under the control of Russian forces. Zaporizhia nuclear power plant is under the control of Russian forces. It is a bone of contention. ఇంకా మీకు ఏం చెప్పాలి? Indian stand. India has been neutral in this issue because India want to benefit both from Russia and Ukraine issues. India want a cheap oil from Russia. Now Russia is the top exporter of oil to India, and India even wants the cheap cooking oil from Ukraine because Ukraine has the maximum sunflower production and Ukraine minerals, and some of the Indian industrial or what you call defense components is from Ukraine. And finally, what happened? India has voted against the Ukraine-sponsored resolution in UN against Russia because of our interests. And coming to India, Russia has been a old friend of India. Friendship treaty has been done with Russia in 1950s itself, and then Russia has taken a neutral stand in the Indo-Sino-Indian War in 1962, and again Russia has came into the Indian rescue when during the Bangladesh War 1971 because US some aircraft carrier has came till Vizag. Russia is an all-weather friend for India. We often ditched the Russia by siding with the US for sake of our own interests. From almost 2000 inception, we have been so-called aligning with US for sake of you take anything defense agreements, and you take 123 agreement, Hyde Act, nuclear agreement, etc. And then what do you have? Take a question. Explain Russia-Ukraine war implications on Indian economy.